ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 5వ తారీఖు అండ్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్లో ఉంది. దాని తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 3%, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్ మళ్ళీ అగైన్ 2.59% స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ ప్యాక్ నుంచి విప్రో కూడా పాజిటివ్గా ఉంది. కొద్దిగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఫ్లాట్ టు బుల్లిష్ అనేది కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే అన్నీ కూడా మనకి చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, ఒక డాక్టర్ రెడ్డీస్ని మినహాయిస్తే. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే సో ముఖ్యంగా మనకి పిఎస్యు బ్యాంక్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. దాని తర్వాత రియాలిటీ, మీడియా, ఫార్మా అన్నీ కూడా దాదాపుగా మనకి సర్వీస్ సెక్టార్స్ దాకా కూడా అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఐటీ, ఎఫ్ఎంసీజీ డిఫెన్స్ ప్లేయర్ అనమాట. ఎఫ్ఎంసీజీ మార్కెట్ ఎప్పుడైనా సరే పడుతూ ఉంటే దాంట్లో కొద్దిగా అట్లీస్ట్ ఫ్లాట్గా ఉండడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. డిఫెన్స్ ప్లేయర్ అంటారు దాన్ని. అండ్ ఆఫ్ కోర్స్ అది కూడా కొద్దిగా బుల్లిష్గా కనిపించింది. ఎనీహౌ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తున్నవి. ఇవి అయిపోయింది. అయితే మార్కెట్ ఈరోజు యాక్టివిటీ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది, చూద్దాం. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. నిన్నటి రోజున మనం చూసాం గ్లోబల్గా మొత్తం కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ ఎంత నెగిటివ్ చూపిస్తుంది కదా, లేదు యాక్చువల్గా రష్యా అయితే నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ నెగిటివ్గా కనిపిస్తుంది, యుఎస్ మార్కెట్. అండ్ ఆఫ్ కోర్స్ జర్మనీ, లండన్, యూరోప్, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. ఎనీహౌ మనకి ఓన్లీ యుఎస్ మార్కెట్స్ మాత్రమే కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి అన్ని కూడాను ఎంతో కొంత బుల్లిష్నెస్ లేదా ఫ్లాట్గా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్ అండ్ యొక్క సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్, జపాన్, నిక్కీ ఇది కూడా కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రాబబ్లీ మనకి అక్కడ హ్యామర్ కూడా ఫార్మేషన్ జరిగింది, చూద్దాం. ఇక ఎస్టర్డే క్యాలెండర్ విషయానికి వస్తే మనకి యుఎస్ మార్కెట్కి సంబంధించిన డేటా అనేది రిజల్ట్ రిలీజ్ అయింది. ఎస్ఎంపి గ్లోబల్ అనే వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ అనమాట, ఈ యొక్క రీసెర్చ్ అనేది చేస్తుంటారు. సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. అది వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా తక్కువగా ఉంది. అండ్ ఐఎస్ఎం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ తగ్గినాయి అనమాట, అంటే బావులు తగ్గినాయి కాబట్టి దీనికి డిమాండ్ ఉంది. సో డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ఉందంటే ఇండియా ప్రెషర్లో ఉంటుంది. బట్ ఇది లాంగర్ పిక్చర్లో తీసుకోవాలి, బ్రాడర్ పిక్చర్లో, ఈ రోజు సంగతి కాదు. ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా ఫండమెంటల్ డేటా అనమాట. ఇది జస్ట్ మనకి ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పేసి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో రీసెంట్గా కరెక్షన్స్ జరిగినాయి. ఓకే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఏంటంటే మనకి మార్కెట్ కిందకు వస్తున్న కొద్ది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది, చూడండి ఇక్కడ స్టిల్. బట్ హ్యామర్ ఫార్మేషన్ అయితే జరిగింది అండ్ స్టిల్ షార్ట్ బిల్డప్లో మనం ఉంటాం అన్నట్టు, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక వన్ డే ఇది చూసుకున్నట్టే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది, కొద్దిగా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ అనిపిస్తుంది ఎక్కువగా. ఇక్కడ లాంగ్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఏం జరిగిందంటే ఈ యొక్క లాంగ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, 11.89%. దాని తర్వాత కొద్దిగా ఈ రెడ్ అనేది ఏంటంటే షార్ట్ బిల్డప్, ఇది 6.49%. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ లాంగ్ బిల్డప్, ఇది లాంగ్ బిల్డప్ ప్లస్ ఇది వచ్చేసరికి లాంగ్ అన్వైండింగ్ అనమాట, ఇది షార్ట్ కవరింగ్. ఈ రెండు కూడా కొద్దిగా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రెండు బాగుండాలి, లాంగ్ బిల్డప్ ఉండాలి, షార్ట్ కవరింగ్ ఉండాలి, దెన్ ఏంటంటే మార్కెట్ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరిగింది అండ్ ఇది ప్లస్ మనకి ఇది యాడ్ చేసుకుంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. కొద్దిగా స్టిల్ లాంగ్స్ ఉన్న వాళ్ళు సేఫ్గా ఎగ్జిట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది నిన్న డేటా ప్రకారం. ఓకే, అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. షార్ట్
అంటే డిక్లైన్స్ నిన్న అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అది కిందకి వెళ్ళి లాంగ్స్ వచ్చేసరికి మనకి 14% అనేది కనిపిస్తుంది, షార్ట్స్ వచ్చేసరికి 76% అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ సింపుల్గా ఏంటంటే 75% ఆఫ్ ద స్టాక్స్ ఏంటంటే కిందకి వెళ్ళినాయి, 14% మాత్రం మనకి ఏంటంటే ఈ యొక్క పైకి అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి నిఫ్టీలో కూడా బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ నెస్ట్లీ మాత్రం పాజిటివ్గా కనిపించింది, ఇన్ఫోసిస్, బ్రిటానియా. బట్ ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ అయితే 4% దాకా పడిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ అండ్ ఈ బ్యాంకుల్లో కొద్దిగా హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీస్ కూడా అంటే మెటల్స్ కానీ ఇవి కానీ అగ్రెసివ్గా అయితే పడిపోయినాయి. ఇది నిన్నటిది డేటా. సో మేబీ ఈ యొక్క సెక్టార్స్ నుంచి వేరే సెక్టార్లో కొద్దిగా రికవర్ అయితే జరగవచ్చు. అండ్ డెల్టా కార్ప్ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాన్ లిస్ట్లో ఉంది, మణప్పురం కానీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అండ్ ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. అన్యూజువల్ యాక్టివిటీ మొన్న మనం చూసాం, ఎంజీఎల్ కనిపించింది, స్టిల్ నిన్న కూడా కనిపించింది. ఎంజీఎల్ పాజిటివ్గా ఉంది యాక్చువల్గా, ఎందుకో మనం చార్ట్ కూడా ఒకసారి చూసాం. సో దాని తరువాత మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది కనిపిస్తుంది. సో గమనించండి ఒకసారి అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా, దాంట్లో మనకి ఏదన్నా బ్రేక్అవుట్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. మనకి అన్యూజువల్ హ్యూజ్గా ఈ యొక్క ఏది మన ఆప్షన్స్ డేటా అనేది కనిపిస్తుందంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో ఆ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినప్పుడు ఎంజీఎల్ ఏంటంటే పెరిగింది. సో దాంట్లో ఇంకా ఏదన్నా మనకి బ్రేక్అవుట్స్ కానీ అలాగని ఏదన్నా కనిపిస్తున్నాయి. ఒకవేళ పడుతున్నప్పుడు అన్యూజువల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అనుకోండి, స్టాక్ పడిపోతున్నప్పుడు అదే డైరెక్షన్లో మనకి ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా తీసుకోవచ్చు. ఈవెన్ క్యాష్ మార్కెట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డెరివేటివ్ డేటా, ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు అండ్ క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ అందరూ కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. కొద్దిగా బాటంలో ఇది కొంచెం డేటా అనేది బుల్లిష్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నిన్న అగ్రెసివ్గా సెల్ చేశారు ఎఫ్ఐఎస్, 4,424 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ఎం 1,768 కోట్లు, 69 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ టు నెట్ అనేది చూసుకున్నట్టయితే 2,654 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి వాల్యూమ్ గెయినర్స్ అనేది చూసుకున్నట్టయితే టాప్ వాల్యూమ్ గెయినర్స్ అనమాట. ఈ స్టాక్స్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి, మిగతావి కాదు. సో వీటిలో కూడా అంటే మీరు ఒకసారి పాస్ చేసుకొని వీటిలో కూడా ఇంట్రాడే కోసం స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్స్ అనేది ఏదన్నా 1 hour చార్ట్లో బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇటువంటి ఏదన్నా రామ్కో సిమెంట్ ఐడి ఇది స్టాక్ తీసుకున్నాం, దాంట్లో 1 hourలో ఇలా కనిపించింది మనకి, అంటే ఒక లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇది స్టాక్లో మీకు అందరు బ్రోకర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అలర్ట్ పెట్టుకోండి, ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అందులో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ డౌన్ సైడ్ ఉందనుకోండి స్టాకు, అలర్ట్ పెట్టుకొని ఇక్కడ డౌన్ సైడ్ అనేది పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి, అట్లీస్ట్ స్మాల్ క్వాంటిటీతో అనమాట. ఓకే, అండ్ మూమెంట్ ఉంటుంది, వాల్యూమ్స్తో జరుగుతుందంటే దాంట్లో మొమెంటం ఉండే అవకాశం. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో మనం చూస్తే 19,600 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్, ప్రాబబ్లీ ఈ రెసిస్టెన్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయబోతుంది ఈరోజు. అండ్ చూద్దాం, ఎందుకంటే నిన్న బుల్లిష్గా ఉంది కదా, దీన్ని హోల్డ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇకపోతే 19,300, 19,350, 19,400 మొత్తం కూడా సపోర్ట్ అయితే ఉంది. ఇది ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి బోత్ కాల్ అండ్ పుట్స్ రెండు కూడా సెల్ చేశారు. బట్ కొంచెం ఈ యొక్క నిన్న ఈవినింగ్ రిటర్న్ అయింది కదా లో నుంచి, కొద్దిగా చూడండి దగ్గర దగ్గర ఈ యొక్క ఏటీఎం దగ్గర పుట్స్ అయితే కొంచెం అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ బ్రాడర్ పిక్చర్లో ఓటీఎంస్ మేబీ సెల్ చేసి ఉండొచ్చు. ఎనీహౌ స్టిల్ ఏంటంటే మార్కెట్ని బేరిష్గానే చూస్తున్నారు. బట్ ఏటీఎంస్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ 19,600 దగ్గర మాత్రం ఉంది అగ్రెసివ్గా. బట్ ఇక్కడ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ నిన్నే ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కొత్త కాంట్రాక్ట్, మనకైతే స్ట్రాడల్ ప్లే కానీ నియర్ ఏటీఎం సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఓకే, అంత అగ్రెసివ్ డేటా అనేది మనకు కనిపించట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే దీంట్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ పర్ నిన్నటి మూమెంట్. అండ్ మనం చూసుకున్నట్టయితే 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఇది. అండ్ 19,600 కాలు పుట్టు సెల్ చేశారు అగ్రెసివ్గా. మనకి పెద్దగా సపోర్ట్స్ అయితే లేవు, డౌన్ సైడ్ 19,000 దగ్గర ఉన్నారు. అండ్ ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేశారు ప్రస్తుతానికి ఇది ఫిన్ నిఫ్టీలో. అండ్ బుల్లిష్ వ్యూతో అయితే ఉన్నారు ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే బేరిష్ వ్యూలో ఉన్నారు, సారీ ఫిన్ నిఫ్టీలో, ఎందుకంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం చూస్తే 9th October ఎక్స్పైరీ ఉంది. అండ్ 8,900 దగ్గర స్ట్రాంగ్
సపోర్ట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. 9,100 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే దీంట్లో స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు మనం. ఇక మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా కూల్ ఆఫ్ ఉంది. ప్రస్తుతానికి అన్సర్టనిటీ కనిపించట్లేదు. ఓకే, వాలిటైలిటీ కొద్దిగా కూల్ అయింది. 1.12% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే షార్ప్ డౌన్ సైడ్ ర్యాలీ. ఈ యొక్క ట్రెండ్ లైన్ చూడండి, ఒక ట్రెండ్ లైన్ దగ్గర నుంచి బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం జరిగింది. ఓకే, దాని తర్వాత ప్రీవియస్గా ఉన్న ప్రతి సపోర్ట్ దగ్గర రికవర్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా రివర్స్ అయితే చేయలేదు. బట్ ప్రస్తుతం అయితే మనకి ఒక డిమాండ్ జోన్ క్రియేట్ చేసాం మనం ప్రీవియస్ స్ట్రక్చర్ ప్రకారం. ఆ యొక్క డిమాండ్ జోన్లో అండ్ ప్రస్తుతం కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. టెంపరీగా ఒక పాస్ అయితే జరిగింది డౌన్ సైడ్. అండ్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఒక 10 to 12 పాయింట్స్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సో చూడండి, నిఫ్టీలో మనకు ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది రీసెంట్ డేస్లో. టెంపరీ బాటమ్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, మేబీ ఇక్కడ నుంచి ఆస్కిలేషన్ జరగచ్చు, కొద్ది కిందకి కొద్దిగా పైకి, బట్ అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఆగిపోయింది. చూడండి, దీన్ని నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, అడ్వాంటేజ్ తీసుకున్నారు. బాటంలో అయితే కొద్దిగా బాయింగ్ అనేది చేశారు. మనం ఏదైతే డిమాండ్ జోన్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కూడా బాయింగ్ అనేది జరిగింది. ఓకే, ప్రాబబ్లీ ఏంటంటే ఇది మనకి ప్రీవియస్గా సప్లై అనమాట, ఇది ప్రీవియస్ సపోర్ట్ ఇది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకి ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ ఇవి రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఒక టైట్ రేంజ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. టైట్ రేంజ్ ఇక్కడ వచ్చేసరికి 19,457 రెసిస్టెన్స్ అండ్ 19,333. ఓకేనా, ఇది వచ్చేసరికి సపోర్ట్. అయితే ఫ్రెండ్స్ మనకి నిన్న మూమెంటం ఎలా ఉంది? అప్ సైడ్ ఉంది. సో ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లో వచ్చేసరికి 19,333 కదా. ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇలా రిట్రేస్ అయిందంటే ఈ పాయింట్ దగ్గర, అంటే మనం ఫిబొనాకీ డ్రా చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రిట్రేస్ అయింది. ఈ పాయింట్ దగ్గర కానీ మళ్ళీ రివర్సల్స్ ఫార్మేషన్ జరిగిందంటే మిడిల్లో అక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రీవియస్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఈ యొక్క అప్ ట్రెండ్ అనేది ఇక్కడ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో మేబీ ఒకవేళ ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు. ఈ యొక్క క్యాండిల్ కన్సోలిడేషన్ జోన్ ఉంది కదా, నేను మార్క్ చేస్తున్నాను చూడండి, అప్రాక్సిమేట్గా 19,385 సారీ 3,089. ఓకే, ఈ రేంజ్లో లేదా రిట్రేస్మెంట్ అనేది డ్రా చేసుకోవచ్చు మీరు. ఈ లో నుంచి కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుందా? ఓకే, చూడండి, ఇక్కడ రిట్రేస్మెంట్ డ్రా చేసుకున్నాం. దీంట్లో మనకి 50% కానీ 60% కానీ లేకపోతే 38% దగ్గర మార్కెట్ స్ట్రెంత్ను బట్టి రిట్రేస్మెంట్ తీసుకొని బౌన్స్ జరిగే అవకాశాలు మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్లో కనిపిస్తే రిట్రేస్మెంట్లో మనం ఏంటంటే లాంగ్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నిన్నటి మొమెంటం బాగుంది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే పుల్ బ్యాక్ కూడా జరుగుతుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకొని స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ జరుగుతుంది. బట్ షార్ట్ కంటే కూడా లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ అంత అగ్రెసివ్గా ఏం కనిపించట్లేదు. నిఫ్టీ మాత్రం మంచి రికవర్ అయితే కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం వెయిట్ చూడాలి. అండ్ ఈ రెండు లెవెల్స్ అనేది మనం దగ్గరగా పెట్టుకున్నాం వెరీ టైట్గా. ఓకేనా, ఎందుకంటే 1 hour హై అండ్ 1 hour లో కన్సోలిడేషన్ ఇన్ బిట్వీన్. ఒకవేళ లక్కీగా మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరగకుండా ఇక్కడే కన్సోలిడేషన్ తీసుకొని మనకి 15 minutes ఏదన్నా రేంజ్ బ్రేక్ అవుతుంటే కూడా మనం నిన్నటి మూమెంట్ కొద్దిగా బుల్లిష్గా ఉంది కాబట్టి అదే డైరెక్షన్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ మనం స్ట్రాంగ్గా వాచ్ చేయాల్సింది ఏంటంటే 43,856. ఓకే, అప్ సైడ్ వచ్చేసరికి 44,045. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి సపోర్ట్ అనమాట. సేమ్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ బాటమ్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా. చూడండి, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఓకే ఈవెన్ రిట్రేస్ అయినప్పుడు కూడా ఈ లో అనేది హోల్డ్ చేసిందంటే మళ్ళీ పైకి వెళ్ళిద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది సక్సెస్ఫుల్గా, ఇంకా ర్యాలీ చేసింది అంటే ఒకవేళ రిట్రేస్ అయినా మనం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ లో అనేది హోల్డ్ చేస్తారు బుల్స్ అనేవాళ్ళు. మార్కెట్ ఇలా వెళ్ళింది, రిట్రేస్ తీసుకున్నా సరే ఈ లో అనేది బ్రేక్ చేయకుండా మళ్ళీ వెళ్ళారంటే పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద ఈ యొక్క స్ట్రక్చరల్ సపోర్ట్ అవి చూసుకుంటే 19,626 మనకున్న రెసిస్టెన్స్, అదేవిధంగా 19,534 ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా. ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఇక మిడ్ క్యాప్ కొంచెం పెద్ద పెద్ద ఆస్కులేషన్స్తో వెళుతూ ఉంది, ఎందుకంటే వీళ్ళు నిన్నటిదాకా స్ట్రాంగ్గా ర్యాలీ చేశారు. ఎవ్రీ డిప్లో కూడా బుల్స్ అనే వాళ్ళు డిఫెండ్ చేసే అవకాశం ఉంది. ఎనీహౌ మనకి స్ట్రక్చరల్గా 9044 ఇది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. దాని తర్వాత 8931 సపోర్ట్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా మనకి ఒక స్ట్రక్చరల్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది, బట్ ఇక్కడ ప్రీవియస్గా ఏంటంటే మనకి స్ట్రాంగ్ లో ఉంది. ఇది ఈ లో అనేది ఉంది కదా, ఈ లోన్ అయితే క్లోజ్ చేయలేదు, అది కిందకి రాలేదు. ఓ రకంగా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ తీసుకొని కొద్దిగా రికవర్ చేస్తారనమాట. మనం ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకొని చూద్దాం ఏ లెవెల్ దగ్గర ఉన్నారని చెప్పేసి. ఈ లో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఫిబొనాకీ డ్రా చేస్తున్నాను, ఏం చేయట్లేదు. సింపుల్గా మనకి జనరల్గా ఏంటంటే మార్కెట్ హెల్దీ కరెక్షన్ అనుకోండి, 50% అండ్ 618 రిట్రేస్మెంట్ మధ్యలోనే సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వాలన్నమాట. కొంచెం డీప్ కరెక్షన్ జరిగింది అండ్ గ్లోబల్ క్యూస్ బాగాలేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే గ్లోబల్గా మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు మనది ఏంటంటే ర్యాలీ చేసింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్గా మార్కెట్ ఏమవుతుందంటే కిందకి వెళ్తుంది, యూఎస్ మార్కెట్స్ కానీ అన్ని మార్కెట్స్, మన మాత్రం అప్ సైడ్ ర్యాలీ చేసింది. అందుకని కొద్దిగా డీప్ కరెక్షన్ చేసుకుంది అనమాట. ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం డీప్గా కరెక్షన్ అనేది తీసుకున్నారు. ఎనీహౌ మనకైతే ఈ యొక్క 786 లెవెల్ అనుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా మనం ఒక ఈ యొక్క చేంజ్ ఇన్ రోల్ అని చెప్పేసి పెట్టుకున్నాం. ప్రీవియస్గా ఏంటంటే ఇది డబ్ల్యూ ప్యాటర్న్, ఓకే, ఆ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ నిన్న ఒక స్కాల్పింగ్లో ఒక టెక్నిక్, అంటే 2-3 టెక్నిక్స్ షేర్ చేశాను చూడండి. ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో నేను మార్క్ చేసింది రెడ్ క్యాండిల్ అనమాట. సో జనరల్గా ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయారు, అంటే బ్రేక్అవుట్ అనుకోండి సింపుల్గా. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ నుంచి పైకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ పొజిషనల్గా హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఆపర్చునిటీ కూడా తీసుకొని ఉండొచ్చు కదా. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకి డిఫరెంట్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఒక రిజెక్షన్ జరిగింది, లోవర్ లెవెల్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా రిజెక్షన్ జరిగింది. ఇది కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ యొక్క ఓపెన్ అనమాట, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ దాకా వచ్చారు ఎగ్జాక్ట్గా. వచ్చి అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా రికవర్ అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఏంటిది, ఇది హ్యామర్ అనుకోవచ్చు. రిజెక్షన్ జరిగింది అంటే బయింగ్ ఫోర్స్ ఇక్కడ కనిపిస్తుంది, బయింగ్ ఫోర్స్. ఒక్కొక్కసారి మళ్ళీ స్టిల్ బేర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని ఇట్లా తీసుకురావడానికి ట్రై చేస్తారు, బట్ బుల్స్ అనేవాళ్ళు డిఫెండ్ చేయాలి. ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇది గిఫ్ట్ నిఫ్టీలో ప్రస్తుతం ఏం జరిగింది అనేది మనం చూస్తే ఈ యొక్క 19,495 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్లైట్గా గ్యాప్ అప్ అయితే జరిగింది. ఓకే, 19,495 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 11 పాయింట్లు పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,436, ఒక 60 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఈ యొక్క గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది ఎన్ని పాయింట్స్ అనేది చెప్పలేము, ఒక 20-30 పాయింట్లు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్ ప్రకారం మనకి నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బట్ కంటిన్యూయేషన్ చూసుకోండి. ఈ రోజు అయితే రిజెక్షన్ జరిగింది, మళ్ళీ బుల్స్ ఒక్కొక్కసారి ఇక్కడ అటెంప్ట్ చేశారు చూడండి, అటెంప్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ హ్యామర్ చూసి బయింగ్ చేస్తారు కదా రిటైలర్స్, వాళ్ళని షేక్ చేసే ఉద్దేశంతో ఒకసారి అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ దాకా వచ్చారు, ఆల్మోస్ట్ ఈ 50% దాకా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి కూడా రికవర్ అనేది తీసుకున్నారు. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూస్తే మై స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్టిల్ మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నిఫ్టీ వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవేంటంటే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఉన్న అప్డేట్స్. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా సరే డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నిన్న మనం కాల్ అనేది ఒకటి జనరేట్ చేసుకున్నాం, బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.